ఒకరు మాట్లాడేటప్పుడు అతను ఉపయోగించిన సెంటెన్సెస్ అంటే డైరెక్ట్ స్పీచ్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చాలి అన్నది చూద్దాం. షీ సెడ్, ఆమె చెప్పింది. ఐ విల్ బీ వాషింగ్ మై క్లోత్స్ టుమారో ఈవినింగ్, రేపు సాయంత్రం నేను బట్టలు ఉతుకుతూ ఉంటాను అని చెప్పింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ స్పీచ్లో ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏ టెన్స్ అయినా, అది క్వశ్చన్ అయినా నెగిటివ్ సెంటెన్స్ అయినా ఏదైనప్పటికీ సబ్జెక్ట్ తర్వాత విల్ ఉంటుంది. ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఆ విల్ ప్లేస్లో వుడ్ ఉపయోగిస్తాము. ఆ సబ్జెక్టు, ఆ సెంటెన్స్ ఎవరు చెప్పారు అన్న దానిని బట్టి సబ్జెక్టు మార్చుకుంటాం. ఇది అన్ని టెన్స్లో కామన్గా వస్తుంది, అంటే ఫ్యూచర్ టెన్స్లో. రేపు సాయంత్రం ఆమె బట్టలు ఉతుకుతూ ఉంటాను అని చెప్పింది అని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాము. షీ సెడ్, ఆమె చెప్పింది. దట్ కంపల్సరీ కాదు. షీ వుడ్ బీ వాషింగ్ హర్ క్లోత్స్ ద ఫాలోయింగ్ ఈవినింగ్. డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఈవినింగ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ద ఫాలోయింగ్ ఈవినింగ్ అవుతుంది. చెప్పింది ఆమె కాబట్టి హర్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. థర్డ్ వన్, రాజు ఆస్క్డ్ దెమ్, రాజు వాళ్ళనే అడిగాడు. విల్ యూ బీ జాయినింగ్ ఫర్ డిన్నర్, డిన్నర్కి జాయిన్ అవుతున్నారా అని అడిగారు. ఇక్కడ యూ అంటే ఎవరు, అడిగింది వాళ్ళని కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతున్నారా అని అర్థం. మనం చెప్పేటప్పుడు కూడా వాళ్ళు డిన్నర్కి జాయిన్ అవుతున్నారానని రాజు అడిగాడు అని చెప్పాలి. రాజు ఎంక్వైర్డ్, ఇక్కడ ఎంక్వైర్డ్, ఆస్క్డ్, వాంటెడ్ టు నో ఇట్లాంటి పదాలు ఉపయోగించుకోవచ్చు. రాజు ఎంక్వైర్డ్ దెమ్. ఈ ఎస్ఆర్ను క్వశ్చన్ కాబట్టి ఇఫ్ ఉపయోగిస్తాము. అది సబ్జెక్టు ముందుంది క్వశ్చన్లో, ఇక్కడ స్టేట్మెంట్గా మారుస్తాము. దే వుడ్ బీ జాయినింగ్ ఫర్ డిన్నర్, డిన్నర్కి జాయిన్ అవుతున్నారా వాళ్ళు అని రాజు ఎంక్వైర్డ్, విచారించాడు అని అర్థం. అదే ఇంటరాగేటివ్ క్వశ్చన్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. షీ ఆస్క్డ్ మీ, ఆమె నన్ను అడిగింది. వాట్ విల్ యూ బీ డూయింగ్ ఎట్ 9 PM, 9 గంటలప్పుడు నువ్వేమి చేస్తూ ఉంటావు అని అడిగింది. ఇక్కడ యూ అంటే ఎవరు, మీ, నన్ను అడిగింది కాబట్టి యూ నేను అవుతాను, ఐ అవుతాను. వాట్ అనేది అలాగే ఉంటుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో విల్ వుడ్గా మారుతుంది. షీ ఆస్క్డ్ మీ, ఆమె నన్ను అడిగింది. వాట్ ఐ వుడ్ బీ డూయింగ్ ఎట్ 9 PM, 9 గంటలప్పుడు నేను ఏమి చేస్తూ ఉంటానని ఆమె అడిగింది. ఇలాగా మారుస్తాం. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, అది స్టేట్మెంట్ అయినా, ఎస్ఆర్ క్వశ్చన్ అయినా, ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయినా ఇండైరెక్ట్ స్పీచ్లో విల్ ప్లేస్లో వుడ్ ఉపయోగిస్తాము, స్టేట్మెంట్గా రాస్తాము. అంటే సబ్జెక్ట్ తర్వాత వుడ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ కంటిన్యూస్ నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ క్వశ్చన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మార్చి రాయాలి అన్నది తెలుసుకుందాం.